ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో 7th చాప్టర్ సంబంధించినటువంటి మనం సదిశలు అంటే ఏంటిది, సదిశ లబ్ధం అంటే ఏంటిది, వజ్ర లబ్ధం అంటే ఏంటిది, అండ్ దాని యొక్క ప్రాపర్టీస్ అభిలక్షణాల గురించి నేర్చుకున్నాం. ఓకేనా? సో ఈరోజు ఇంకొక కొత్త టాపిక్ నేర్చుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. దేనిపైన? టార్క్ బలం పైన ప్రాబ్లం చూద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో బలం 7i ప్లస్ 3j మైనస్ 5k వల్ల మూల బిందువు పరంగా టార్క్ను అనుకోండి. బలం ప్రయోగించిన కణం స్థాన సదిశ I minus j plus k. Okay. So బలం 7i plus 3j minus 5k వల్ల మూల బిందువు పరంగా టార్క్ను అనుకోండి. సో బలం ప్రయోగించిన కణం స్థాన సదిశ I minus j plus k ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంటే మనకు మ్యాథ్స్ లో డిటర్మినెంట్ మెథడ్ ఉంటుంది. అంటారు. సో ఇక్కడ టార్క్ బలం అనుకోవాలంటే టార్క్ బలం టౌ ఈజ్ ఈక్వల్ అంటే r క్రాస్ f. ఓకే, r అంటే ఏంటి సార్ అంటే స్థాన సదిశ. దీన్ని స్థాన సదిశ అని పిలుస్తాం. దీన్ని బలం సదిశ, దీన్ని టార్క్ అని పిలుస్తాం. టార్క్ ఫోర్స్ అని పిలుస్తాం. ఓకేనా? అంటే సో ఇక్కడ మనకి ఈ రెండు మధ్యన డిటర్మినెంట్ మెథడ్ అనుకోండి. డెట్ మెథడ్ అంటారు. మ్యాథ్స్ లో వస్తుంది డెట్ మెథడ్. సో డిటర్మినెంట్ మెథడ్ ఏంటి సార్ అంటే సో ఇక్కడ మనకు బలం ఇచ్చిండు, F ఇచ్చిండు. F ఎంత ఇచ్చిండు? 7i ప్లస్ 3j మైనస్ 5k ఇవ్వడం జరిగింది. అలాగే స్థాన సదిశ ఇచ్చిండు. స్థాన సదిశ r ఇస్ ఈక్వల్ I మైనస్ j ప్లస్ k ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు టార్క్ అనుకోవాలి. సో టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ ఆల్రెడీ నేను డెట్ మెథడ్ చెప్పాను. డిటర్మినెంట్ మెథడ్ లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ r క్రాస్ f కదా. r క్రాస్ f అంటే టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ r క్రాస్ f. ఓకే, సో I j k taken. So 1 minus 1 1. That is means axi ayj azk comparing. So that is 1 minus 1 1 is taken. So 7 3 minus 5 7 3 minus 5 is taken. Ijk 1 minus 1 1 7 3 minus 5. So by using the determinant method I is taken. So I means this row cancel and ఈ రెండు రోస్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా? ఈ రెండు రోస్ ఉంటాయి, మిగతా గివే. సో కాబట్టి 1 into 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 5 జా 5. సో 5 రాస్తున్నాం. మైనస్ 3 1 జా 3 మైనస్ 3. ఓకేనా? మనం ఫస్ట్ I తీసుకున్నప్పుడు ఈ రెండు క్యాన్సల్ గుర్తుపెట్టుకోవాలి. సో మైనస్ j రాసుకోవాలి. jకి ఎప్పుడు కూడా మైనస్ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సో j తీసుకున్నప్పుడు ఏంటి? ఈ రో క్యాన్సల్, రెండు రోస్ క్యాన్సల్. సో రిమైనింగ్ ఏంటి? 1 into మైనస్ 5 మైనస్ 7 into మైనస్ 7 into 1. సో 1 into మైనస్ 5. సో మైనస్ 5 మైనస్ 7 into 1 7. ఓకే, నెక్స్ట్ ప్లస్ k తీసుకుంటున్నాం. ఓకేనా? సో k తీసుకున్నప్పుడు ఈ రో క్యాన్సల్, మిగతా ఇవి 4. 4లలో 1 into 3 మైనస్ 7 into మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ 7. సో ప్లస్ 7 రాస్తున్నాం ఇక్కడ.
ఓకేనా. సో 5 లోకి 3 తీసుకున్నట్లయితే 2i. సో -5 -7 -12 -12 to -j plus 12j. ఓకే. సో 7 3 10 10k. సో ఇది దానిపైన పనిచేసేటువంటి టార్క్ బలం. ఓకేనా. అంటే డిటర్మినెంట్ 10ను ఉపయోగించి టార్క్ బలాన్ని కనుక్కోవడం జరిగింది. So next topic కోణీయ వేగం ఒమేగా. కోణీయ వేగం ఎంత చూపిస్తాం, ఒమేగా తోటి చూపిస్తాం. ఓకేనా. కోణీయ వేగం అంటే సో కోణీయ స్థానభ్రంశంలోని మార్పు రేటును కోణీయ స్థానభ్రంశంలోని మార్పు రేటును కోణీయ వేగం అని పిలుస్తాం. కోణీయ వేగం అని పిలుస్తాం. ఓకేనా. సో కోణీయ వేగం అంటే ఏంటి? కోణీయ స్థానభ్రంశంలోని మార్పు రేటును కోణీయ వేగం అని పిలుస్తాం. సో కోణీయ వేగం ఒమేగా ఇజ్ ఈక్వల్ dθ బై dt రేడియన్ పర్ సెకండ్ అనేటువంటివి ప్రమాణాలు. ఓకేనా. అంటే సో కోణీయ స్థానభ్రంశంలోని మార్పు రేటును మనం ఏమని పిలుస్తాం? కోణీయ వేగం అని పిలుస్తాం. సో కోణీయ వేగం ఒమేగా ఇజ్ ఈక్వల్ కోణీయ స్థానభ్రంశంలో వచ్చేటువంటి మార్పు రేటు దేని దృష్ట్యా? కాలం దృష్ట్యా. అంటే కాలం దృష్టి చూసినట్టయితే కోణీయ స్థానభ్రంశంలో మార్పు వస్తుంది, దాన్ని మనం ఏమని పిలుస్తాం? కోణీయ వేగం అని పిలుస్తాం. ఓకేనా. దేని పిలుస్తాం? కోణీయ వేగం. ఇప్పుడు v ఇజ్ ఈక్వల్ టు r ఒమేగాను రాబట్టుట. దేని రాబడుతున్నాం? v ఇజ్ ఈక్వల్ r ఒమేగాని రాబట్టడం. సో దాని కొరకు ఏం చేస్తున్నాం సార్ అంటే ఒక వృత్తాకారంలో చలిస్తున్నటువంటి ఒక కణం తీసుకుంటున్నాను. ఓకే. ఒక వృత్తాకారంలో వృత్త పరిధి పైన P అనేటువంటి ఒక కణం చలిస్తుంది అనుకుంటున్నాను. ఓకేనా. ఒక వృత్తాకార పరిధి పైన P అనేటువంటి కణం చలిస్తుంది అనుకుంటున్నాను. సో P అనేటువంటి కణం చలిస్తుంది, దాని ఒక కోణీయ వేగం ఎంత? dθ తోటి. లేకుంటే సో మనకు ఆ వృత్తాకార పరిధి పైన P అనేటువంటి కణం చలిస్తుంది, అది పొందినటువంటి స్థానభ్రంశం ఎంత? ds. ఎంత కాలంలో? dt కాలంలో అది పొందినటువంటి స్థానభ్రంశం ds అనుకుంటున్నాను. ఆ వృత్త పరిధి యొక్క ఆ వృత్తం యొక్క వ్యాసార్థం r అనుకుంటున్నాను, అది పొందినటువంటి కోణీయ స్థానభ్రంశం dθ అనుకుంటున్నాను. కోణీయ స్థానభ్రంశం ఏంటిది? dθ. ఓకేనా. అంటే ఒక వృత్త పరిధి పైన కణం చలిస్తుంది, ఆ కణం చలించినటువంటి దూరం ఎంత? ds. ఎంత కాలంలో? dt కాలంలో ప్రయాణించినటువంటి దూరం ds, ఆ వృత్తం యొక్క వ్యాసార్థం r, దాని యొక్క కోణీయ స్థానభ్రంశం ఎంత? dθ అయినట్లయితే సో మనకు వృత్తం యొక్క నియమం నుంచి వృత్త నియమం ప్రకారం చూసినట్లయితే దాని యొక్క మనకు కోణీయ స్థానభ్రంశం ఇజ్ ఈక్వల్ కోణీయ స్థానభ్రంశం ఇజ్ ఈక్వల్. ఓకేనా. సో కోణీయ స్థానభ్రంశం ఇజ్ ఈక్వల్ కోణీయ స్థానభ్రంశం. సో కోణీయ స్థానభ్రంశం ఇజ్ ఈక్వల్ ఏం రాసుకుందాం? సో అక్కడ మనకు అది పొందినటువంటి స్థానభ్రంశం పై అంటే చాపము పొడుగు పై, చాపం పొడుగు పై వ్యాసార్థం, చాపము పొడుగు పై వ్యాసార్థం. సో కోణీయ స్థానభ్రంశం ఎంత? dθ రాసుకుంటున్నాం. చాపం యొక్క పొడవు ఎంత? ds. వ్యాసార్థం ఎంత? r. సో ఈ సమీకరణం నుంచి ds ఏం రాసుకోవచ్చు? r ×
dt రాసుకోవచ్చు కదా సమీకరణం 1 ds is equal r into dθ. ఒకవేళ ఇది సమకలనం చేద్దాం. సో అవకలనం చేసినట్టున్నాను. అవకలనం చేసినట్టయితే దేనితోటి కాలంతో ఇరువైపులా అవకలనం చేసినట్టున్నాను. అవకలనం చేసినట్టయితే ds by dt is equal or dθ by dt రాసుకుంటున్నాను. ds by dt అంటే ఏంటిది? స్థానభ్రంశంలో వచ్చేటువంటి మార్పు రేటు కాలం దృష్టి కాబట్టి దీన్ని వేగం అని తీసుకుంటున్నాను. ఇక్కడ కోణీయ స్థానభ్రంశంలోని మార్పు రేటును కోణీయ వేగం అని పిలుస్తున్నారు. దాన్ని ఒమేగా తోటి సూచిస్తున్నాను కాబట్టి ఒమేగా రాసుకుంటున్నాను. అంటే సో v is equal r ఒమేగాను రాబట్టా. ఓకేనా? 0.5 మీటర్ భుజం ఉన్న ఒక సమబాహు త్రిభుజం శీర్షాల వద్ద ఉన్న మూడు కణాల ద్రవ్యరాశి కేంద్రాన్ని కనుక్కోండి. కణాల ద్రవ్యరాశి వరుసగా వరుసగా 100 గ్రాములు, 150 గ్రాములు, 200 గ్రాములు అనుకుంటున్నాం. ఓకే. సో మనకు ఇక్కడ 0.5 మీటర్ భుజం ఉన్నటువంటి ఒక సమబాహు త్రిభుజం తీసుకుంటున్నాం. వాటి యొక్క శీర్షాల వద్ద ఉన్నటువంటి మూడు కణాల యొక్క ద్రవ్యరాశులు, ఓకే, ద్రవ్యరాశి కేంద్రాన్ని కనుక్కోండి. మూడు కణాల ద్రవ్యరాశి కేంద్రాన్ని కనుక్కోండి. కణాల ద్రవ్యరాశులు వరుసగా ఎంత ఇచ్చేసారంటే 100 గ్రాములు, 150 గ్రాములు అండ్ 200 గ్రాములు, ఓకేనా, ఇవ్వడం జరిగింది. ఓకే. సో మనకు ఎట్లా ఉంటుంది సార్ అంటే ఒక కణం వెళ్ళినటువంటి వ్యవస్థ తీసుకుందాం అనుకున్నాం. ఓకేనా? అంటే సో మనకి ఇక్కడ ద్రవ్యరాశి కేంద్రం కానీ ఒకటే కణాన్ని కలిగి ఉందనుకుందాం. ఒకటే ఎక్స్ అక్షాన్ని లేదా వై అక్షాన్ని కలిగి ఉందనుకుందాం. వన్ డైమెన్షన్ అని తీసుకున్నట్లయితే ఎట్లా అనుకుంటాం సార్ అంటే XCM is equal m1 x1 plus m2 x2 by m1 plus m2 గా రాస్తాం. అలాగే రెండు కలిగి ఉంది అనుకుందాం. రెండు అంటే 2 డైమెన్షనల్, x యాక్సిస్ ఉంది, y యాక్సిస్ ఉంది అనుకుందాం. సో దానికి ఎట్లా రాస్తాం సార్ అంటే XCM అలాగే YCM is equal m1 so m1 y1 plus m2 y2 by m1 plus m2 రాస్తాం. మరి ఇక్కడ మనం తీసుకుంటే m1 m2 అనేది రెండు ద్రవ్యరాశులు, x1 x2 అనేది అవి అక్షాలు. ఇక్కడ m1 m2 అనేది ద్రవ్యరాశి, y1 y2 అనేది y అక్షాలు. ఓకేనా? సో ఇక్కడ XCM అంటే ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్, ద్రవ్యరాశి కేంద్రం. CM అంటే ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్, ద్రవ్యరాశి కేంద్రం. ఓకే. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? సో ఒక సమబాహు త్రిభుజం ఇచ్చాడు. ఒక సమబాహు త్రిభుజాన్ని తీసుకుంటున్నాం. సమబాహు త్రిభుజం వద్ద మూడు కణాలు ఇచ్చినాం.
కణాలు ఉంచడం జరిగింది. సో దీని యొక్క ద్రవ్యరాశి ఎంత? M1 is equal 100 grams, M2 is equal 150 grams, M3 is equal 200 grams కన్నా మూలకాలను కణాలను ఉంచడం జరిగింది. ఇది ఒక సమబాహు త్రిభుజం ఇలా తీసుకున్నాం. ఓకేనా? ఒక సమబాహు త్రిభుజం. ఓకేనా? సో ఇక్కడ దీని యొక్క పొడవు ఎంత ఇచ్చిండు? 0.5 మీటర్స్ అట. ప్రతి భుజం యొక్క పొడవు ఎంత? 0.5 మీటర్స్ తీసుకోమన్నాడు. 0.5 తీసుకున్నాం. ఓకేనా? సో ఇది ఒక సమబాహు త్రిభుజం కాబట్టి θ ఎంత ఉంటుంది? 60 డిగ్రీలు ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు x1 x2 x3 ఎంత ఉంటాయి, y1 y2 y3 ఎంత ఉంటాయో కనుక్కోవాలి. ఇక్కడ సో మూల బిందువు వద్ద x1 y1 ఇజ్ ఈక్వల్ ఎంత ఉంటుంది? 0, 0 ఉంటుంది. అదే x2 y2 వద్ద ఎంత ఉంటుంది? x2, y2 ఇజ్ ఈక్వల్. ఓకేనా? సో x2 y2 కనుక్కోవాలి. అలాగే x3 y3 మొదటిగా కనుక్కోవాలి. సో మనకి ఇచ్చినవి దత్తాంశంలో ఇచ్చిన ద్రవ్యరాశి ఇచ్చిండు. M1 is equal 100 grams, M2 is equal 150 grams, M3 is equal 200 grams ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో వాటి యొక్క పొడవు ఇచ్చింది ఎంత సార్ అంటే 0.5 ఈచ్ సైడ్. ఓకే, నెక్స్ట్ అక్కడ x1 y1 అనుకోవాలి. x1 y1 మూల బిందువు వద్ద. ఓకేనా? x1 y1 ఎంత ఉంటే 0, 0 ఉంటుంది, అది మనకు తెలుసు. 0, 0. x2 y2 ఎంత ఉంటుంది అనుకోవాలి. x2 y2 కొరకు x2 అంటే ఇక్కడ ఉన్నది x2, ఇక్కడ x2 అంటే x అక్షం మీద ఉన్నటువంటి పొడవు ఎంత ఉన్నది? ఇక్కడ 0.5 మీటర్స్ ఉంది. అంటే x2 మనకు తెలిసింది 0.5, కానీ y2 తెలియదు. అంటే ఈ బిందువు అనేది ఈ కణం అనేది x అక్షం మీద ఉన్నట్లయితే y అక్షం మీద లేనట్టే కదా. y అక్షం మీద లేకపోయినట్లయితే y అనేది 0నే కదా. 0 రాస్తుంది. ఎందుకంటే ఆ కణం x అక్షం మీద ఉంది. ఎంత దూరం ఉంది? 0.5 ఉంది మూల బిందువు నుండి. సో 0.5 అనేది x2 అవుతుంది. సో y2 మీద లేదు కాబట్టి అది 0, అది ఇక్కడ రాస్తాను. ఓకేనా? x3 y3 ఎంత ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా? x3 y3. సో x3 అంటే ఇక్కడ మనం అనుకోవాలి. x3 ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా. అంటే సో x3 మొత్తం ఎంత వచ్చింది? 0.5. సో దీని మధ్యలో ఎక్కడ వేసినట్టు ఎంత అవుతుంది? 0.25 వస్తుంది. 0.5 0.25 అంటే x3 ఎంత వచ్చింది? 0.25 వచ్చింది. ఓకేనా? y3 కనుక్కోవాలి. y3 అంటే ఇక్కడ కనుక్కోవాలి. ఇక్కడ కనుక్కున్నా ఒకటే. ఓకేనా? y3 అంటే సో y3 కనుక్కోవడానికి ఏం చేస్తున్నాం సార్ అంటే ఒక త్రిభుజాన్ని తీసుకుంటున్నా. ఇది ABC త్రిభుజం తీసుకుంటున్నాం. సో ABC త్రిభుజం నుండి ABC త్రిభుజం నుండి సో sin θ is equal ఎదురు భుజము బై కర్ణం. కోణానికి ఎదురుండేది ఎదురు భుజం. ఎదురు భుజం ఏంటి? ఇక్కడ ABC అంటే BC ఇస్ ద ఎదురు భుజము బై కర్ణం ఏంటి? ఇక్కడ OB అనేది కర్ణంగా తీసుకుంటున్నాను. OB θ is equal ఎంత? అది సమబాహు త్రిభుజం కాబట్టి 60 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి sin 60 is equal BC by OB. సో BC OB యొక్క పొడవు ఎంత? 0.5. ఓకేనా? సో sin 60 is equal ఎంత? √3/2 దాని వాల్యూ is equal BC by 0.5. సో క్రాస్ మల్టిప్లై చేద్దాం. BC is equal √3/2 into 0.5. సో 0.25 అంటే మనకి BC is equal ఎంత వచ్చింది? 0.25 √3 వచ్చింది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్
ఏమనుకోవాలి, 3 కణాల ద్రవ్యరాశి కేంద్రం అనుకోవాలి. సో 3 కణాల యొక్క ద్రవ్యరాశి కేంద్రం x యాక్సిస్ ఉంటుంది, y యాక్సిస్ ఉంటుంది. xcm is equal m1 x1 plus m2 x2 plus m3 x3 3 కణాలు వాటి యొక్క ద్రవ్యరాశులు m1 m2 m3 by m1 plus m2 plus m3 రాసుకుంటాం. ఓకేనా. సో వీటి యొక్క ద్రవ్యరాశులు ఇక్కడ ఎంత ఇస్తున్నాడు, m1 అంటే ఎంత 100, x ఎంత x1 0 plus m2 ఎంత 150. సో x2 ఎంత x2 0.5 రాసుకుంటున్నాం. అలాగే 200 x3 ఎంత x3 0.25 రాస్తున్నాం by 100 150 plus 200. ఓకేనా. ఇక్కడ xcm is equal 100 0 150 15 5 75. ఓకేనా. 15 into 5 75 plus 0.25 into 200 25 into 50. So 50 by 450. ఓకేనా. సో 125 by 450. సో 5 2 5 5 5 9 0 5 5 5 1 and 8 అంటే that means 5 by 8 5 by 18 xcm is equal. అలాగే ycm అనుకోవాలి. ycm సో ycm అంటే ఏంటి, m1 y1 plus m2 y2 plus m3 y3 by m1 plus m2 plus m3. ఓకేనా. సో m1 అంటే ఎంత 100, y1 ఎంత వచ్చింది మనకు 0 ప్లస్ m2 ఎంత 150, y2 ఎంత, సో y2 కూడా 0నే. అలాగే 200 m3, అలాగే y3 ఎంత వచ్చింది 0.25 √3 by 100 150 plus 200. So ycm is equal, okay, ycm is equal m1 y1 ఎంత వచ్చింది మనకు, సో 100 into 0 150 into 0 200 into 25 50. So 50 √3 by 450. So 0 cancel, 5 1 5 9 సో √3 by 9 వచ్చింది. సో దీన్ని √3 తోని, ఓకే, √3 తోటి ఏం చేస్తున్నాం సార్ అంటే భాగిస్తున్నాను గురిస్తున్నాను, దాన్ని ఏమంటారు అక్కరికరణ చేయడం అంటది. సో √3 అంటే, సో √3 అంటే ఇక్కడ మనకు 3 వస్తుంది by √3 into 9 3 9. సో 1 by 3 √3 రావడం జరిగింది. అంటే మనకు xcm అండ్ ycm, xcm ycm is equal 5 by 18 1 by 3 √3. ఓకేనా. ఇదే మనకు ద్రవ్యరాశి కేంద్రం, 3 కణాలు కలిగినటువంటి ద్రవ్యరాశి కేంద్రం xcm ycm is equal 5 by 18 1 by 3 √3. ఓకేనా. So today class is over. So further class we discuss the new topic. Okay, thank you students.